నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. లోకం ఎక్కడికెళ్ళిపోతుంది? మనుషులు ఎక్కడికెళ్ళిపోతున్నారు? సమాజంలో మన చుట్టూ ఏం జరుగుతోంది? మన పక్కనున్న వాళ్ళ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో అసలా ఏమంటారు బేరీజు కూడా వేయలేని పరిస్థితికొచ్చాం సార్. రాజమండ్రిలో పోనీ ఏదో కక్షుంది, కోపముంది, ప్రేమించాడు, ఒప్పుకోలేదు, చంపేశాడు ఈ రీజన్స్‌తో చూసాం. ఎక్కడో తాగెళ్తాడు అతను హ్మ్. థియేటర్‌కి వాళ్ళు అలో చేయరు. ఆ కోపమొచ్చి రోడ్డు మీదున్న ఒక అమ్మాయి మీద ఇంత భయంకరంగా కాన్షియస్‌లోనే ఉన్నాడు. తాగిన మత్తులో ఏం చేయలేదు. మన సీసీ ఫుటేజ్ చూస్తుంటుంటే హ్మ్. అర్థమైతుంది. అవును. కావాలనే ఆ ఫ్రస్ట్రేషన్‌ని ఒక మహిళ పైన చూపించాడు సార్. అంటే ఏమాత్రము నిరసన ఉండకూడదు. అంటే మేము చేసేది కరెక్టు. మమ్మల్ని మేము చేసేదే తప్ప అవతల వాళ్ళ ప్రెజెన్స్‌ని గూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితుల్లో జనాలు ఉండటం లేదు హ్మ్. అనటానికి ఇది ఒక ఉదాహరణ. అంటే అతను వచ్చినప్పుడు గేట్ వేసుంది. ఆ గేట్‌కి ముందు ఒక వెహికల్ ఉంది. ఆ వెహికల్‌ని గుద్దాడు. గుద్దిన సందర్భంగా వాళ్ళు రియాక్ట్ అయ్యి ఒక మాట అంటే అని గూడా ఉండవచ్చు హ్మ్. గాక. హ్మ్. అయితే దానికి మీరు ఇగోకి వెళ్ళిపోయి అప్పటికప్పుడు పర్సనల్ లెవెల్‌లో దాన్ని తీసేసుకొని అటాక్ చేసి అసలు అంటే కాన్షియస్‌గా వీళ్ళు గుద్దారు, కింద పడ్డారు. దాని మీద ఇంకొక విద్యార్థి గూడా ఉన్నాడు. అతను ఒక వైపు పడ్డాడు. ఈ అమ్మాయి ఒక వైపు పడింది. పడిన వైపు నుంచి డ్రైవ్ చేసుకుంటూ వెళ్లారు. ఆ అమ్మాయి స్కల్‌కి డ్యామేజ్ అవుతుందని తెలిసి వెళ్లారు. ఆ లెవెల్‌లో బిహేవ్ చేయటం అనేది డెఫినెట్‌గా అది అంటే క్రూరత్వానికి ఒక పరాకాష్ట లాగానే అనిపించే సన్నివేశం అది. అంటే తనని తాను జస్టిఫై చేసుకోవటానికి ఇది తప్పు చేస్తున్నాను అని కూడా అతనికి అనిపించలేదు. నన్ను అంటే మేమేదో గుద్దాము. గుద్దగానే మా మీద చిన్న విమర్శ పెడతారా అన్న టోన్‌లో వెళ్ళిపోయాడు. నిజానికి అదెక్కడి దాకా వెళ్ళిందంటే, థియేటర్ లోపల ఏదైనా గొడవయిందా వీళ్ళ మధ్య అనేదాకా వెళ్ళింది. అవును. ఏమన్నా పర్సనల్ ఈ గ్రడ్జెస్ ఉన్నాయా? పోనీ ఇంతకుముందు వీళ్ళిద్దరికీ ఏమన్నా తెలుసా? అంతవరకు వెళ్ళింది ఆలోచన. కానీ వీళ్ళొక విద్యార్థులు, వాళ్ళు ఆల్రెడీ ఒకతను ఇంజినీరింగ్ అతను, రెండోవాడు ఈ దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళటానికి ఇద్దరూ ఆ ప్రయత్నంలో ఉన్నారు. హ్మ్. ఆ ప్రయత్నంలో ఉన్నారు. తాగేసి సినిమాకి వెళ్లారు. సినిమాకెళ్లారా? మాల్‌లో ఇంకేదైనా యాక్టివిటీకెళ్లారా? అది వాళ్ళిష్టం కానీ, మాల్స్‌లోకి పర్టిక్యులర్‌గా ఈ వీటిలోకి ఏది ఈ సినిమా థియేటర్‌లోకి వెళ్ళే వాళ్ళకి కూడా బ్రీత్ ఇవి పెట్టాల్సినటువంటి ఓ సందర్భం ఉంది అనిపిస్తోందిప్పుడు. ఇప్పుడు పెట్టారంట సార్ వీళ్ళకి. వాళ్ళ హడావిడి చూసి బ్రీత్ అనలైజర్‌తో టెస్ట్ చేస్తేనే దాంట్లో పాయింట్స్ వచ్చాయంట. అందుకోసమే అలో చేయకపోతే వాళ్ళు టికెట్ మనీ రిఫండ్ అడిగారంట. హ్మ్. మీరు తాగొచ్చారు. తాగొస్తే ఎందుకు రిఫండ్ ఇస్తారనేది అక్కడ చిన్న ఇష్యూ నడిచింది. అసలు జనరల్‌గా అలాంటి ఐడెంటిఫికేషన్ జరిగినప్పుడు రిఫండ్ ఇచ్చేస్తారు. ఆ హ్మ్. రిఫండ్ ఇవ్వటం అనేది టైం తీసుకుంటుందేమో గానీ, అవును. అంటే ఆన్‌లైన్ బుకింగ్ అయితే వెనక్కి రావడానికి టైం పడుతుంది. వాళ్ళకి సంబంధం లేదది. వీళ్ళు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకొని తాగేసి వెడితే, లోపలికి అడ్మిట్ చేయకపోవటం అనేది వాళ్ళ ఇష్యూ. థియేటర్ ఇష్యూ అది. కానీ డబ్బులు రిటర్న్ చేయటం అనేది వీళ్ళు ఏ యాప్ నుంచి అయితే బుక్ చేసుకున్నారో ఆ యాప్ వాడి గొడవ. కాబట్టి వాళ్ళకి సంబంధం లేదు. హ్మ్. వాళ్ళు టికెట్లు అమ్మితే టికెట్లు రిఫండ్ ఇచ్చేస్తారు ఇమ్మీడియేట్‌గా. ఇచ్చిన చరిత్ర ఉంది. కానీ ఈ బ్రీ ఈ బ్రీత్ అనలైజర్స్ కూడా ప్రాపర్‌గా ఉన్నాయా? చాలా థియేటర్‌లలో ఉండటం లేదు. జనాలు ఎలౌ చేస్తున్నారు. అవును. ఎలౌ చేస్తున్నారు. లోపలికెళ్ళి చాలా డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తారు వీళ్ళు. అండ్ కొంతమంది తెలియరు సార్. తాగుతారు గానీ, మంచిగా డ్రామా చేసుకుంటూ అసలు తెలీరు. మీరన్నట్టుగా ప్రతి ఒక్కరికి అక్కడ బ్రీత్ అనలైజర్ పెట్టరు కాబట్టి, మంచిగా నడుచుకుంటూ ఎళ్ళిపోయి అక్కడ ఓవర్ యాక్షన్ చేస్తారు లోపల అవును. థియేటర్‌లో. థియేటర్‌లోకెళ్ళి చాలా ఇబ్బందికరంగా ప్రవర్తించినటువంటి చరిత్రలు చాలా ఉన్నాయి. కానీ ఈ కేసులో ఇంత జరిగిన తర్వాత వాళ్ళ అంటే పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టే లెవెల్‌కి వెళ్ళటం, చంపేసే లెవెల్‌కి వెళ్ళటం. అంటే చంపేయాలనే ఇంటెన్షన్ ఉంది వాళ్ళకి. హ్మ్. ఆ ఇంటెన్షన్‌తోనే ఆ కారు అలా డ్రైవ్ చేశారు వాళ్ళు. కావాలని. తెలుసు వాళ్ళకి. వాళ్ళేదో అన్‌కాన్షియస్‌గా ఉన్నారు అనుకోవాల్సిన అవసరం లేదు.
వాళ్ళకి డ్రైవింగ్ సెన్స్ ఉందంటేనే కొంత సెన్స్‌లో ఉన్నట్టుగానే అనుకోవాలి. మరి అలా అనుకుంటే మరి ఆ డివైడర్‌ను గుద్దేయాల్సిందిగా. డివైడర్‌ని ఎలా గుద్దుతారు? వాళ్ళు కాన్షియస్‌గా కాన్షియస్‌లో ఉన్నారు అదే. వాళ్ళ కారు డ్యామేజ్ అవుతుందనే జ్ఞానం ఉంది ఆళ్ళకి. హ్మ్. కానీ తమని గుద్దినందుకు గాను రియాక్ట్ అవ్వటం అనేది వాళ్ళకి నచ్చలేదు. బహుశా వీళ్ళు రియాక్ట్ అయ్యి ఉండొచ్చు. రియాక్ట్ అయిన సందర్భంగా ఆ రియాక్షన్ నచ్చక రియాక్ట్ అవుతారా గుద్దితే అని వెళ్లి చంపేయాలనుకోవడం. ఇది ఇది అంటే వాళ్ళలో ఆ ధోరణి ఎక్కడి నుంచి తయారై ఉండొచ్చు. బ్రాటప్ నుంచి ఉంది ఆ ప్రాబ్లమ్ వాళ్ళకి. అంటే పెంపకం కూడా అలాగే నడుస్తోంది. ఇది అనేక ప్రశ్నల్ని లేవనెత్తుతోంది. ఈ ఇష్యూ ఆ అమ్మాయి మరణం అనేది. పెంపకాలు, సమాజము ఎలా తయారు చేస్తోంది? అంటే పేరెంట్స్‌కి పిల్లల మీద కంట్రోల్ ఉండటం లేదు. హ్మ్. వాళ్ళు ఇంకెక్కడో ఎక్స్‌పోజ్ అవుతున్నారు. వాళ్ళు ఎక్కడ ఎక్స్‌పోజ్ అవుతున్నారో పేరెంట్స్‌కి తెలియటం లేదు. అందులో ఒకతను వాళ్ళ ఇంటి దగ్గరికి వీళ్ళు వెళ్ళినప్పుడు, పోలీసులు వెళ్ళినప్పుడు ఆ చుట్టుపక్కల వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఔట్‌పుట్ ఏమిటంటే, ఆ మదర్ చాలా గారాబంగా పెంచారండి అతన్ని అని చెప్పేసి ఒక మాట ఏదో దొర్లిందక్కడ. హ్మ్. కావచ్చుగాక, కావచ్చుగాక కానీ ఇది జనరల్‌గా ఈ ఈ రకమైనటువంటి యాటిట్యూడ్ అంటే తనని చాలా చాలా గొప్పవాడిని, తనని ఎవరు ఏమీ అనకూడదు, ఇలాంటి అభిప్రాయాలు తయారైపోతున్నాయి. రెండోది రకరకాల ఇన్‌ఫ్లుయెన్సుల్లోకి వెడుతున్నారు వీళ్ళు. కన్జ్యూమరిస్టిక్ సొసైటీలో బతుకుతున్నాం మనం. ఆల్గారిథం నడిపిస్తున్నటువంటి ప్రపంచంలో బతుకుతున్నాం మనం. ఫోన్‌లో బతుకుతున్నారు ఈళ్ళందరూ. హ్మ్. ఫోనుల్లోనూ రకరకాల వీడియోస్‌కి ఎక్స్‌పోజ్ అయిపోయి, రకరకాల కంటెంట్‌లకి ఎక్స్‌పోజ్ అయిపోయి, రకరకాల ప్రొడక్ట్స్‌కి అడిక్ట్ అయిపోయి ఉంటున్నారీళ్ళు. ఈ విషయాలన్నీ పేరెంట్స్‌కి తెలీదు. ఎవరి గదుల్లో వాళ్ళు, ఎవరి ఫోనుల్లో వాళ్ళు బతుకుతున్నారు. అవును. దాంతో వాళ్ళు ఈ ఫోన్‌లో ఏమి కన్జ్యూమ్ జేస్తున్నారు, వాళ్ళ బ్రెయిన్‌లో ఏ రకమైనటువంటి ఇవి జరుగుతున్నాయి అనేది అర్థం గాట్లేదు. ఓపెన్‌గా అంటే ప్రెషర్ పెరిగిపోయింది. సమాజంలో పిల్లల ప్రెషర్ పెరిగింది. ఈవెన్ పేరెంట్స్ కూడా చాలా సఫర్ అవుతున్నారు. పిల్లల విచిత్రమైనటువంటి కోరికలు, విచిత్రమైన ప్రవర్తనలు, గతంలో లేనటువంటివి ఇప్పుడు కనిపిస్తున్నాయి పిల్లల్లో. ఎందుకు కనిపిస్తున్నాయంటే, వాళ్ళని కొంతవరకు ఫోన్‌లకి దూరంగా ఉంచటము, కంట్రోల్ జేయటము, ప్రతిరోజు వాళ్ళతో ఎక్కువ టైమ్ స్పేర్ జేయటము, ఇంటరాక్ట్ అవ్వటము, వాళ్ళ గురించి తెలుసుకోవటము, నిరంతరం గైడ్ జేయటం. హ్మ్. ఇది చెయ్యకపోతే, ఇది గనక మిస్ అయితే వాళ్ళు చేతికి అందే పరిస్థితుల్లో లేరు. లేరు. సమాజానికి హానికరంగా తయారవుతున్నారు వాళ్ళు. ఆ సమాజానికి హానికరంగా తయారవ్వటం అనేదే ఇప్పుడు మనం చూసాం. హ్మ్. ఆ అమ్మాయిని చంపేయటం అనేది. కాబట్టి ఇదేదో ఇతన్ని తీసుకెళ్ళి శిక్ష వేసేసి ఇతన్ని ఎన్‌కౌంటర్‌లో చంపేయండి అని 'హర్ష కుమార్' గారేదో ఒక ట్వీట్ చేశాడు. ఇవన్నీ ఆ క్షణిక ఆవేశాన్ని అతను ఎలాగైతే ఆవేశపడ్డాడో, సమాజం కూడా అలా ఆవేశపడిపోతే ఎలాగా? అవును. కాబట్టి ఇలాంటి ఘటన జరిగినప్పుడు అక్కడికక్కడ ఎమోషనలైజ్ అయిపోయి హడావిడి చేయటం కన్నా గూడా, కొంచెం రూట్స్‌లోకెళ్ళి పిల్లలు ఇలా ఎందుకు తయారవుతున్నారు అనే దాని మీద ఒక డిస్కషన్ జరగవలసిన అవసరం ఉంది సమాజంలో. ఇంతకుముందు స్కూళ్ళల్లో మోరల్ క్లాసెస్ ఉండేవి సార్. మా స్కూల్‌లో అయితే స్కూల్ అయిపోయే టైంకి లాస్ట్ పీరియడ్ ప్రతిరోజు మోరల్ క్లాసే. ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు ఇవన్నీ. ఈ రోజుల్లో అదంతా ఏం లేదు. కాకపోతే కొన్ని స్కూల్స్‌లో సైకియాట్రిస్ట్‌లని పెడుతున్నారు. పిల్లల బిహేవియర్ ఏంటి, ఎందుకు మనస్తత్వం ఏంటి? సైకియాట్రిస్ట్ అవసరం ఎందుకొచ్చింది? సైకలాజికల్ డిఫరెన్స్ అంటే పిల్లల్లో సైకలాజికల్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. హ్మ్. పిల్లలకే ఎక్కువ మానసిక సమస్యలొస్తున్నాయి. గతంలో కంటే గూడా ఇప్పుడు సైకియాట్రిస్టుల వ్యాపారం పెరిగింది. పెరగడానికి కారణం వీళ్ళే. ఈ పిల్లలే. హ్మ్. అంటే వాళ్ళు రకరకాలుగా తయారవుతున్నారు. అంటే వాళ్ళు స్కూలుకి వెళ్ళగానే అక్కడ ఒక సమాన వాతావరణం ఉండదు. ఎవరెవరో అక్కడ ఫ్రెండ్స్ అవుతారు. వాళ్ళ తాలూకా ఇన్‌ఫ్లూయెన్సులు ప్రభావితం చేస్తాయి. దాంతో పాటు వీళ్ళకొక పునాది ఉంటుంది. వీళ్ళ పునాది వేరు. ఆ పక్కవాడి పునాది వేరు. అతను చేస్తున్నట్లుగా తాను కూడా చెయ్యాలని ఇతను అనుకుంటాడు. అలా మోటివేషన్ జరుగుతుంది.
ఇది ఈజీగా ఉంది గదా అనుకుంటాడు. ఈ అనుకున్నప్పుడు పేరెంట్ వీళ్ళతో టచ్‌లో ఉండాలి. పేరెంట్స్ టచ్‌లో ఉండట్లేదు పిల్లలకి. సార్. రెగ్యులర్‌గా టచ్‌లో ఉండాలి. నిరంతరం మాట్లాడాలి. నిరంతరం పిల్లలతో ప్రతిరోజు కనీసం ఒక 2, 3 అవర్స్ గడిపే పరిస్థితి ఎవరికీ లేదు. అవును. ఎవరి అంటే వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటున్నారు. మదరు, ఫాదరు ఇద్దరు పని చేస్తే తప్ప కుదరని పరిస్థితి వచ్చింది. సార్. వీళ్ళ ఫీజులు మెయింటైన్ చేయాలంటే వాళ్ళిద్దరూ చాకరీ చేయాలి బయట. వాళ్ళు వీళ్ళని స్కూళ్ళకు వదిలేసి, వాళ్ళు పనులు చేసి తీసుకొచ్చి ఆ డబ్బులు ఈళ్ళకి కడుతున్నారు. వీళ్ళతో మాట్లాడేవాడు ఉండడు. వీళ్ళ కోరికలు చాలా పెరిగిపోతూ ఉంటాయి. నాకు నా ఫ్రెండు బలానా ఇన్‌స్ట్రుమెంట్ వాడుతున్నాడు. నాకు ఆ ఇన్‌స్ట్రుమెంట్ కావాలి అంటాడు. ఆ కోరిక తీర్చటం కోసం మళ్ళీ వీళ్ళెక్కడో అప్పు చేస్తారు. ఆ గందరగోళంలో తల్లిదండ్రులు ఎంగేజ్ అయిపోయి, వీళ్ళతో కనీసం మాట్లాడే టైం ఉండటం లేదు. నేను కోరిన ఏ కోరిక తీర్చటం లేదు వీళ్ళు, అసలు తల్లిదండ్రులా వీళ్ళు అనే మూడ్‌లోకి వాళ్ళెళ్ళిపోతున్నారు. అంటే వాస్తవం మీద నిలబెట్టట్లా. హ్మ్. వాస్తవాల మీద నిలబడకుండా ఎక్కడో ఊహా ప్రపంచంలో బతికేసి, తల్లిదండ్రులకి తలకాయ నొప్పిగా మారిపోతున్నారు. ఈ ప్రాసెస్‌లోనే వాళ్ళల్లో విపరీత ధోరణులు పెరిగిపోయి, సైకలాజికల్‌గా డిజార్డర్‌కి గురై, మీరన్నట్టుగా సైకియాట్రిస్టుల దగ్గరికెళ్తున్న పిల్లల సంఖ్య గణనీయంగా పెరిగింది. పెరిగిపోతుంది సార్. ఈ ఎందుకు? టైంలో ఈ జనరేషన్‌కి అవసరమేమో అని కూడా అనిపిస్తుంది సార్. ఎందుకు జరుగుతోంది? ఇది ఏదో అక్కడికక్కడ ఒక సైకియాట్రిస్ట్‌ని స్కూలుకి పిలిస్తే అయిపోతుంది అనేది కూడా భ్రమే. హ్మ్. అలా ఇవన్నీ ట్రావెల్ అయ్యి వచ్చిన పిల్లలే వీళ్ళు. ఈరోజు యాక్సిడెంట్ చేసిన పిల్లలు, వాళ్ళు గూడా సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు గాక. హ్మ్. కానీ ఇన్సిడెంట్ జరిగిపోయింది. అంటే మనకి ఈ కన్జ్యూమ్ చేయటం డ్రగ్సు, మందు ఇవన్నీ అవైలబిలిటీ ఉంది. వాళ్ళేదో చిరాకులో తాగేస్తున్నారు. వాళ్ళకి ఇంకేదో డ్రైవ్ చేస్తూ ఉంటుంది. ఆ డ్రైవ్ చేస్తున్న విషయంలో ప్రతి ఒక్కడి మీద కోపంగా ఉంటుంది. వాడు డ్రైవ్ చేస్తున్నప్పుడు వాడికి అడ్డెవరు రాకూడదు. ఎవరు వీడిని ఓవర్‌టేక్ జేయకూడదు. ఈ పరిస్థితుల్లో బూతులు తిట్టేస్తున్నారు లోపల నుంచి. నువ్వు బూతులు తిట్టావు కదా అని రియాక్ట్ అయితే కిందకి దిగి కొడుతున్నారు. సార్. ఇన్ ఇళ్లల్లో పేరెంట్స్‌ని కొడుతున్న పిల్లల సంఖ్య కూడా పెరిగింది అవును. గతంతో పోలిస్తే. కాబట్టి వాళ్ళు బయట కూడా ఇలాగే బిహేవ్ చేస్తున్నారు. ఇదేదో ఒక ఇన్సిడెంట్ ప్రియాంక అనే ఒక డాక్టర్‌ని ఒక ఇద్దరు కుర్రాళ్ళు కారులో వెడుతూ గుద్ది చంపేశారు అనేది యాక్సిడెంటల్ కాదది. నిజానికి సమాజం మొత్తం తనని తాను రివ్యూ చేసుకోవాల్సిన సందర్భం. సమయం. సార్. ఇలా రివ్యూ చేసుకుని దీనికి నివారణ ఏంటి? ఇదొక డిస్కషన్‌గా మారాలి తప్ప, వాళ్ళని చంపేయండి, రోడ్డు మీద పెట్టి ఉరితీయండి, లేకపోతే ఎన్‌కౌంటర్ చేయండి, ఇలాంటి అభిప్రాయాలతో సమస్య పరిష్కారం కాదు. సార్. యాసిడ్ దాడులు ఎలా జరుగుతాయో, యాసిడ్ దాడులు, ప్రేమోన్మాద దాడులు అలాగే ఇవి కూడా జరుగుతున్నాయి. యూటర్న్ తీసుకోవాలి అని ఒక చోట ఉంటుంది. ఆ యూటర్న్ తీసుకునే దగ్గర ఇక్కడ యూటర్న్ ఉంది కాబట్టి మనం కొంచెం స్లో అవ్వాలి అని అవతల నుంచి వచ్చేవాడు అనుకోడు. స్పేస్ ఇవ్వరు. వీళ్ళు యూటర్న్ వీళ్ళ వీళ్ళ చాకచక్యంగా వీళ్ళు తీసుకోవాలి తప్ప వాడు ఆగడు. గుద్దేస్తున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. సార్. యాక్సిడెంట్లు విపరీతంగా జరుగుతున్నాయి. ఈ విపరీత ధోరణి పెరిగింది. ఎవరికీ స్పేస్ ఇచ్చే టైం లేదు ఎవరికీ. ఎవరికీ స్పేస్ లేదు. కాబట్టి ఈ వేగము, జీవితాల్లో పెరుగుతున్నటువంటి ఘర్షణలు, ఆర్థిక ఒత్తిడులు ఇవన్నీ కలిసి మనిషిలో మనిషితనాన్ని చంపేస్తున్నాయి. చంపేస్ ఈ ఈ టోటల్ ఎన్విరాన్మెంట్ మీద ఒక డిస్కషన్ జరగాల్సినటువంటి అవసరం అవసరం ఉంది. ఉంది. థాంక్ యూ సార్. థ్యాంక్ యూ.